నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా మరోసారి అరవింద్కు బీజేపీ అధిష్టానం ప్రకటించడంతో బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద బీజేపీ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్ పాల్గొన్నారు. స్వీట్లు పంచిపెట్టి బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. మరోసారి ఎంపీ అరవింద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో 195 మంది పార్లమెంట్ సభ్యులను ప్రకటించడం జరిగింది. అందులో ఇందూరు పార్లమెంట్ సభ్యుడిగా మరొక్కసారి భారతీయ జనతా పార్టీ తరఫున ధరంపురి అరవింద్ గారి పేరు ప్రకటించిన సందర్భంలో ఇందూరు జిల్లా పార్టీ తరఫున ధన్పాల్ సూర్య గారు మేమందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ సంబరాలు ఎందుకంటే మాట మీద నిలబడే వ్యక్తి నరేంద్ర మోడీ అయితే బాండ్ పేపర్ రాసి బాండ్ పేపర్ మీద నిలబడ్డ వ్యక్తి అరవింద్ ధరంపురి. ఇద్దరు కూడా మాట తప్పడు, ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటారు. కాబట్టి ఇవాళ నేను ఇందూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది మనమందరం సంతోషదాయకంగా జరుపుకునే మరొక్క దీపావళిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మూడోసారి మోడీ ఈ దేశానికి అవసరం, రెండోసారి ఏడి ఇందూరుకు అవసరం. ఈ ఇద్దరి అవసరం మనందరికీ, మన పిల్లల భవిష్యత్తు, రైతాంగ భవిష్యత్, ఇక్కడున్న పారిశ్రామిక వారి భవిష్యత్తు, అలాగే విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగులకు కూడా రేపు భవిష్యత్తులో